హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ వన్ కుట్టి తెలుగు స్టోరీస్. ఈరోజు నేను మరో మంచి కథతో మీ ముందుకు వచ్చేసా. ఇక కథలోకి వెళ్తే, అనగనగా కొండల మధ్యలో ఉన్న చిన్న గ్రామంలో అలేఖ్య అనే అమ్మాయి జీవించేది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. తల్లి ఒక్కతే చాలా కష్టపడి పెంచింది. ఊర్లో ఉన్న స్కూల్లో 10వ తరగతి వరకు మాత్రమే ఉంటుంది. అలేఖ్య తల్లి భయంతో బయట ఊరికి పంపి చదివించలేక అలేఖ్యని 10వ తరగతి వరకు మాత్రమే చదివించింది. వారికంటూ ఉన్నది ఒక చిన్న ఇల్లు మరియు ఒక చిన్న పొలం. వ్యవసాయం వారి ఆధారం. అలేఖ్య తల్లికి వయసు పైపడుతుండగా ఆమెకు పని చేయడం కష్టమయ్యేది. అందుకోసం అలేఖ్యని వ్యవసాయం చేయడం నేర్చుకుంది. అలేఖ్య తల్లి అలేఖ్యకు చిన్న చిన్న పనులలో సాయపడుతుండేది. అలా ఆ సంవత్సరం సాగుకి పొలంలో ఆలుగడ్డల మొక్కలు నాటింది అలేఖ్య. ఉదయం లేవగానే పొలానికి వెళ్ళడం, రోజంతా వాటికి నీళ్లు పెట్టడం, కలుపు తీయడం, 24 గంటలు ఆమె ధ్యాస పొలం మీదనే ఉండేది. ఆమె మనసులో ఒక ఆశ ఉండేది. ఈసారైనా పంట బాగా పండితే మన ఇంటి పరిస్థితి మారిపోతుంది అని. కొన్ని నెలలు గడిచాక పంట అద్భుతంగా వచ్చింది. పొలం మొత్తం ఆలుగడ్డలతో నిండిపోయింది. ఆనందంతో తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఇదే ఆనందంతో అలేఖ్య తన తల్లితో కలిసి ఆలుగడ్డలను కోసారు. అలేఖ్య ఆలుగడ్డలు తీసుకొని మార్కెట్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూస్తే విషయం తేడాగా మారింది. ఆ సంవత్సరం గ్రామంలో చాలా మంది ఆలుగడ్డలు ఎక్కువగా పండించడంతో ధరలు తీవ్రంగా పడిపోయాయి. డీలర్స్ కొనడానికి ఇష్టపడట్లేదు. ఒకవేళ కొన్నా చాలా తక్కువ ధరకు అడుగుతున్నారు. అలేఖ్య చాలా రోజులు ప్రయత్నించింది, కానీ ఎవరు కొనలేదు. పంట మిగిలిపోతుందని, నష్టంలో పడతామని తల్లి బాధపడుతుంటే అలేఖ్య మాత్రం ఓపికగా ఆలోచించింది. ఆలుగడ్డలు ఎక్కువ రోజులు పెట్టుకుంటే చెడిపోతాయని, కొత్తగా ఏదైనా చేయాలని ప్రయత్నించింది. ఉల్లిపాయలు, మసాలాలు, కారం, కొత్తిమీర వేసి కలిపి చిన్న చిన్న బంతుల్లా చేసి ఫ్రై చేసింది. ఆ వాసన చాలా అద్భుతంగా అనిపించింది. రుచి కూడా మరింత అద్భుతంగా ఉంది. రుచి చూసిన తల్లి ఆశ్చర్యపోతూ, ఇవి ఎంత బాగున్నాయమ్మా, వీటిని అమ్మొచ్చు కదా అని అంది. అలేఖ్యకు మెరుపు లాంటి ఐడియా వచ్చింది. అవును కదా, ఎలాగో ఇప్పుడు శ్రావణ మాసం తర్వాత కార్తీక మాసాలు వస్తున్నాయి. అప్పుడు ఎలాగో నాన్ వెజ్ తినరు. ఆలూని మంచి టేస్ట్తో చేస్తే బాగుంటుంది అని. మరుసటి రోజు గ్రామం సెంటర్లోకి వెళ్ళి చిన్న స్టాల్ పెట్టింది. స్టాల్ పేరు అలేఖ్య పొటాటో కబాబ్ అని. కబాబ్ వాసనతో జనాలు మెల్లగా వచ్చారు. ఒకరు రుచి చూసి సూపర్ అనగానే ఇంకొకరు అలా క్యూలు కట్టేశారు. కొన్ని రోజులకే ఆమె కబాబ్ గ్రామం మొత్తం ఫేమస్ అయిపోయింది. ఆర్డర్స్ పెరిగిపోయాయి. పట్టణం వాళ్ళు కూడా వచ్చి కొనడం మొదలుపెట్టారు. మార్కెట్లో అమ్మకాలు లేక బతిమాలిన అదే ఆలుగడ్డలు ఇప్పుడు ఆమెకు బంగారం లాంటి ఆదాయం తీసుకొచ్చాయి. కొన్ని నెలల్లోనే అలేఖ్య పెద్ద స్టాల్ పెట్టింది. దాని నుంచి తర్వాత చిన్న షాప్ కూడా స్టార్ట్ చేసింది. షాప్కి బోర్డు కూడా పెట్టింది. బోర్డు మీద ఇలా రాసింది, అలేఖ్యాస్ ఆలూ కబాబ్, వంట నుంచి ప్లేట్ వరకు ప్రేమతో అని. అలేఖ్య చిరునవ్వుతో అమ్ముతూ ఉంది. తల్లి ఆనందంతో చూస్తోంది. గ్రామంలో అందరూ ఆమెను అభినందిస్తున్నారు. అంతా బాగానే సాగుతోంది. అలేఖ్య పబ్లిక్ టాక్ చూసి ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎందుకింత ఫేమస్ అయింది అని డౌట్ వచ్చి ఆమె షాప్ దగ్గరికి వెళ్ళి ఆమె ఎలా వండుతోందో అన్నీ గమనించి టేస్ట్ చేశాడు. చాలా అద్భుతంగా అనిపించింది అని అలేఖ్య కబాబ్ తయారు చేసే విధానాన్ని వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో బాగా ఫేమస్ అయింది. కబాబ్ రెసిపీని ఒక పెద్ద రెస్టారెంట్ వారు ఆ రెసిపీని కాపీ చేసి అమ్మడం కూడా మొదలుపెట్టారు. ఆ విషయం తెలుసుకున్న అలేఖ్య చాలా బాధపడింది. ఇంకేం చేయలేమని చాలా దిగులు పడింది. ఇది గమనించిన అలేఖ్య తల్లి, ఇలా చూడమ్మా, నువ్వు బాధపడకు, నీ శక్తి నీకు తెలియదు, ఆలోచించి చూడు, నీకే ఒక సమాధానం దొరుకుతుంది అని చెప్పింది. అలేఖ్య బాగా ఆలోచించింది. అసలు ఎవరు కాపీ చేయలేని రెసిపీని చేయాలి అని ఆలోచించి కిచెన్లోకి వెళ్ళి కొత్త రకం వంటలను ప్రయత్నించింది. ఇవన్నీ పక్కన అలేఖ్య తల్లి టేస్ట్ చేస్తూ వాటికి రివ్యూస్ ఇస్తోంది. అలా అందులో ఒక రెసిపీ చాలా అద్భుతంగా కుదిరింది. మరుసటి రోజు స్టాల్లో ఆ రెసిపీతో చేసిన డిష్ను చేసి అమ్మడం మొదలుపెట్టింది.
గ్రామ ప్రజలు టేస్ట్ చేసి చాలా బాగుంది అని క్యూలు కట్టేశారు. మళ్ళీ ఆ స్టాల్కు అలేఖ్య ఆలు స్టఫ్డ్ కబాబ్ అని బోర్డు కూడా పెట్టింది. ఇది కూడా బాగా ఫేమస్ అయింది. కానీ ఈసారి ఆ రెసిపీని ఎవరూ కాపీ చేయలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న రెస్టారెంట్ ఓనర్ అలేఖ్య స్టాల్ దగ్గరకు వచ్చి ఫ్రాంచైజ్ గురించి, మీ ఐటెం మా రెస్టారెంట్లో అఫీషియల్గా పెట్టాలి, మీరు అడిగినంత రాయల్టీ ఇస్తాం అని అన్నాడు. అలేఖ్య నవ్వుతూ ఇలా అంటుంది, కాపీ చేయడం కంటే నన్ను పార్ట్నర్గా తీసుకుంటే బెటర్గా ఉండేది కదండి సార్ అని అంది. అతను సిగ్గుపడి తల వంచాడు. చివరికి అలేఖ్య తన బ్రాండ్కి పేరు పెట్టింది, అలేఖ్యస్ ఆలు ఫ్యాక్టరీ, పంట నుంచి బిజినెస్ వరకు అని. ఇలా ఒక చిన్న అమ్మాయి కష్టం నుంచి నష్టం నుంచి లేచి పూర్తిగా తన బ్రాండ్ను స్టార్ట్ చేసి పెద్ద విజయం సాధించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.